ఇంకొకటి ఇప్పుడు టీటీడీ తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై దేశవ్యాప్తంగా కూడా పెద్ద దుమారమే చెలరేగుతుంది. అయితే గత 4 నెలల నుంచి కూడా టీటీడీ పాలక మండలి లేకుండానే పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో 4 నెలల నుంచి చైర్మన్ని ఎంపిక చేయడంలో చాలా ఆలస్యమే జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. దాదాపు పేర్లు కూడా చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఇంకొకరి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఎవరిని టీటీడీ చైర్మన్గా ఎవరిని చేసే అవకాశం ఉంది? అసలు ఎవరెవరు? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. అదైన వెంటనే తిరుమల దేవదేవుని దర్శించుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడతాను అన్నాడు. కానీ ఆయనకు తెలిసిన దానికంటే కూడా అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాలన్నీ చూసుకున్న తర్వాత ఈ సరి చేసిన దాకా ఎవరికన్నా అప్పచెపితే వాళ్ళకి లేనిపోయిన తనకాయలు ఇప్పుడు వస్తాయి, ఇవన్నీ సరిచేసిన తర్వాత కొత్త కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దాకా ఆలస్యం అవుతూ ఉంది. చూశారు కదా మీరు జరుగుతున్న విషయాలన్నీ కూడా. తిరుమలరావు గారిని నియమించేశారు. అక్కడి నుంచి ఏం జరుగుతుంది, లడ్డు విషయం కావచ్చు, అన్న ప్రసాదాల విషయంలో కావచ్చు, దేవుని ప్రసాదాల విషయంలో కావచ్చు, లేకపోతే నిత్యాన్నదానం సంబంధించింది కావచ్చు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతికి, అక్రమాలకి, దోపిడీలకి, దొంగతనాలకి సంబంధించిన వివరాలన్నీ బయటికి తీసుకొచ్చి వచ్చే కమిటీ రేపు పొద్దున వీటన్నిటికీ అతీతంగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాలనే కోరిక. ఇప్పుడు దాకా ఏం జరుగుతుందంటే ఒక రకంగా ఈ రాజకీయ నాయకులు చేసే తప్పిదాల వల్లే రాజకీయ పునరావాస కేంద్రంగా ఈ దేవాలయాల కమిటీలు నియమించినందువల్ల ఇలాంటి అపచారాలు జరుగుతున్నాయని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. కాబట్టి దీన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి దేవుని మీద భక్తితోటి అనునిత్యం దేవుని దగ్గరే ఉంటూ ఈ యొక్క సాంప్రదాయాలని, విశిష్టతని కాపాడే వాళ్ళని నియమించాలనే కోరికతోటి ఇప్పటి వరకు ఆయన మదన పడుతూ ఆలస్యం అవుతుందనేది నేను భావిస్తున్నాను. ఇన్ని వివాదాలు బయటకు వచ్చిన తర్వాత అంటే రాజకీయ నాయకుల్ని దాంట్లో జొప్పించకుండా చాలా ఆ పవిత్రతని కాపాడలేగా ఎవరైతే దైవారాధనతో బతికేవాళ్ళు, కేవలం ఆధ్యాత్మిక చింతనతోటి ఉండేవాళ్ళు, రాజకీయ మలినం అనేది దీనికి అంటకుండా దేవుని యొక్క విశిష్టతని, ఆయన ప్రభని ఇంకా వెలుగొందించే వ్యక్తుల్ని అన్వేషణలోనే ఆలస్యం అయితే నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు వినిపించిన మాట వాస్తవమే. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి ఆయన ఆ వ్యక్తి పేరు అనేది బయటకు వచ్చిందంటే నిస్సందేహంగా నేనన్న విధంగా ఆయన అడుగులు పడుతున్నాయని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ ఇంకోటి ఆయన నిన్న చెప్పిన విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అన్యమత అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నట్టే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, లేకపోతే అయ్యప్ప స్వామి గుళ్ళు కావచ్చు, మామూలుగా మన దేవాలయాలు కావచ్చు, వీటిని ఎక్కడ పట్టినా ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అక్కడ ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు అనేది నిజంగా గొప్ప విషయం. అంటే ఆయన అడుగులు అలా పడుతున్నాయి. కాబట్టి నిస్సందేహంగా ఇది ప్రక్షాళన అనేది నిజంగా ఆ దేవదేవుడే ఆయన నోటి వెంట పలికిస్తున్నాడని అయితే మనం భావించాలి. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారి అడుగులు కూడా పడబోతున్నాయి. నిజంగా ఈరోజు తిరిగి మళ్ళీ 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా విధ్వంసం జరిగిందో చూసిన తర్వాత ఆ దేవదేవుడే తిరిగి ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధి వైపు, అట్లాగే ఈ దేవాలయాల్లో జరిగినటువంటి ఒకటి కాదు కదా, రామతీర్థం కానించి మొదలు పెట్టుకుంటే మనం చూసుకుంటా ఉంటే మరి కనకదుర్గమ్మ దేవుని దగ్గర, ఆమె దగ్గర ఉన్నటువంటి వెండి విగ్రహాలు, రథానికి వెండి విగ్రహాలు, అంతర్వేదిలో రథం తగలబట్టడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎన్నో జరిగినాయి. హనుమంతుని విగ్రహానికి సంబంధించిన చెయ్యి విరిచేశారు, రాముని తలం కొట్టేశారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా ఈ ప్రక్షాళన నిస్సందేహంగా ఆయన చేస్తాడు, చేయగల సమర్థుడు, ఆయనకు ఆలోచన ఉంది. ఆ విధంగానే ముందుకు తీసుకెళ్ళేసి గతంలో చేసిన దానికి కూడా ఈ ప్రభుత్వం విచారణ చేసి దానికి బాధ్యులైన వాళ్ళు కూడా శిక్షిస్తారని నేనైతే భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్